హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా స్కిప్ చేసినట్టుగైతే చాలా పాయింట్స్ని మిస్ అవుతారు. ఓకేనా? ఉగాది ఎందుకు జరుపుకుంటామంటే కష్టం, సుఖం, సంతోషం, బాధ ఇలా అన్నిటినీ స్వీకరించాలని. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాము అంటే ఊరంతా ఒకటిగా కలవడానికి. రాఖీ పౌర్ణమి తోడుబుట్టిన బంధం ఎప్పటికీ వీడరాదని రాఖీ పౌర్ణమి అనేది జరుపుకుంటాం. దసరా ఆయుధ పూజ ఎప్పుడు నీకు అండగా నిలిచే నీ పనులు చేసేదాన్ని గౌరవించమని తెలిపేదే ఆయుధ పూజ. దీపావళి 10 మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలని దీపావళి జరుపుకుంటాం. శ్రీరామ నవమి భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి శ్రీరామనవమి జరుపుకుంటాం. కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం? చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలవమని జరుపుకుంటాం. వరలక్ష్మి వ్రతం నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. నాగుల చవితి మూగజీవాలను ప్రాణం తీయరాదని తోటి జీవులను ప్రేమగా ఆదరించమని నాగుల చవితి జరుపుకుంటాం. పిత్ర అమావాస్య చనిపోయిన వారికి ఎప్పటికీ మరవకు అని పిత్ర అమావాస్యను జరుపుకుంటాం. అక్షయ తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని జరుపుకుంటాం. గురు పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువులను మరవద్దు అని గురు పౌర్ణమిని జరుపుకుంటాం. సంక్రాంతి మనం జీవించి ఉన్నాము అంటే కారణం వ్యవసాయం. అలాంటి దాన్ని మరవకుండా సంబరాలు జరపమని సంక్రాంతిని జరుపుకుంటాం. మహాశివరాత్రి కాలం మారుతుంది, నీ శరీరాన్ని నువ్వు అదుపులో ఉంచుకో అని మహాశివరాత్రిని జరుపుకుంటాం. హోలీ వివిధ రంగులు ఉన్న వివిధ మనుషులను వివిధ అనుభూతులను పిల్లలు మరియు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని హోలీని జరుపుకుంటాం. నా వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.